రికార్డ్ చేస్తున్నావా? చేసుకో, ఏం కాదులే. చెప్పునా సిఏ సార్ ఏమంటున్నాడంటే నా స్థాయిలో నీకు చెప్పకూడదు కదా అన్నా. బొమ్మను అని చెప్తున్నాడు. అంతే, రికార్డ్ చేసుకో, ఏమీ కాదు నాకు. నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కానీ లేదు. ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్, నేను ఎమ్మెల్యే గారు చెప్పింటేనే చేస్తాను. నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు, అయినా నేను చెప్తున్నా చూడు. మా తహసీల్దార్ చెప్పిన వాళ్ళు మాటలో రికార్డింగ్ చేసుకుని మా తహసీల్దార్ చెప్పిందే చేసుకుంటాను. అయ్యో, నేనేం చెప్తున్నా, ఎమ్మెల్యే గారు అనుచరండి నేను అక్కడ తోలుతున్నానంటే ఏమి ఊరిని ఆసామాసిగా తోలదు కదా. అట్లా కాదన్నా, మీరు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవాలి కానీ ఇంకా పబ్లిక్ చేసుకుంటారు. కరెక్ట్, నేనేముంటున్నా, అయిపోయింది అది తోలేస్తారు రేపు. అలా తోలేకి లేదన్నా, సీట్ చేసినారు కాబట్టి తోలేకి లేదన్నా. రేపు తోలుతా నేను. అది మీ ఇష్టం ఉన్నా, మనం ఏం చెప్తాం. ఖచ్చితంగా తోలుతా. ఎట్లా చేసి చెత్త సీట్ చేస్తారు? ఏమి దొంగతనం చేయలేదు కదా నేను. దొంగతనమే కదన్నా ఇది. ఏంటి దొంగతనం అవుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ మీకు లెక్కలేదా? అట్లా కాదన్నా, ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ లెక్కలేదంటే మీరు ఏమనుకోవాలా? అట్లా ఆసామాసి అనుకుంటారా? ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళతో మాట్లాడుకోలేదు కానీ మాదేమో. నేనేమంటున్నా, మీరు పోండి, మేము చూసుకుంటాము అని చెప్తున్నా. ఒకవేళ ఉండు, ఏం కాదు, ఉండే కానీ నేను వస్తా, నైట్కైనా వస్తా. నైట్ గా రాండి సార్, రాండి. ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు కూడా వస్తారు, రాండి. వస్తాం అంతే, ఒకవేళ వస్తే వస్తాం, లేదంటే వస్తాం. దానికేముంది, వస్తాం సార్, దానికేముంది. మేము ఇది కాదు, తప్పు కాదా చేసేది? తప్పే కదా, అది తప్పే కదా. అది ఎట్లా తప్పు అయితే? అది దొంగతనం చేయలేదా? కాదు, ఎవరైనా దొంగతనం ఏం చేయలేదు కదా. నేను గట్ట కొన్ని అది డీపారం, అది ఒరిజినల్ డీపారం. వంకల ద్వారా నేను వంక గవర్నమెంట్ ల్యాండే కదన్నారు. వంక గవర్నమెంట్ ల్యాండ్ కాదంటే అది అతను ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర అని అతనితో కొన్నా నేను. డీపారం ఎట్లా కొంటారన్నా? డీపారం ఒరిజినల్ అంటే, అది ఒరిజినల్ అంటే కొనినా. అట్లా కదన్నా, డీపట్ట కొనకూడదు అసలు. డీపట్ట మీరు కొనేది వెళ్తాను నేనే. ఊరిని దౌర్జన్యంగా లేకపోతే ఊరిని ఎత్తుకొని రాలేదు అక్కడి నుంచి. నేను డబ్బులు కట్టి తోలి నాశనం అయిపోయినా. నేను ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా. పార్టీలో 35 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంట్లో తల్లాం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను వెళ్తాను. ఊరినే కాదు, మేము కూడా పార్టీ కష్టపడి నాకు ఇప్పటికి 2 సంవత్సరాలు. ఉద్యోగం ఆ మాట మాట్లాడకూడదు నువ్వు రాంగ్. అది నువ్వు మాట్లాడేది రాంగ్. ఏం రాంగ్? పార్టీ కష్టపడి అనేది రాంగ్. నీకు ఉద్యోగస్తుని నీ ఏం చెప్తున్నా, సీ గారు చెప్తున్నా, మీరు ఫోన్ అంటారా? ఉంటాయో ఉండంతే, ఏం కాదు, ఏమవుతుంది? మా తహసీల్దార్ చెప్తే చేస్తామన్నా, అంతే. మా తహసీల్దార్ గారు చెప్తే చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటే నువ్వు సీ గారితో ఫోన్ చేస్తున్నా అంటే? ఎవరితో? సీ గారితో ఫోన్ చెప్పినా అంటే చెప్పి నా దానికి తప్పేమో చెప్పి నువ్వు అంటివే అంటే నేను సీ గారి స్థాయి ఇది గారితో చేయాల్సిన స్థాయి నీకు. నేను ఆ మాట అంటే నువ్వు అన్నీ సీ గారితో మాట్లాడిస్తాను. నువ్వు చేపి అన్నప్పుడు నేను అన్నా స్థాయి కాదు కదా మీది. నా స్థాయి అంత కాదని ఫస్ట్ అని చెప్పినా నీకు. మేము చిన్న ఉద్యోగస్తులము, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.